ప్రియుడి మోసులో భర్తను దారుణంగా హత్య చేయించిన భార్య ఉదంతం నంద్యాల జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రియుడి మోసులో పడి భర్తను దారుణంగా హత్య చేయించిన భార్య ఉదంతం బనగానపల్లె మండలం కైపా సమీపంలో ఈ నెల 16వ తేదీన చోటు చేసుకుంది. డోన్ పట్టణానికి చెందిన విల్సన్ 11 సంవత్సరాల క్రితం సమీప బంధువు నంద్యాల బొగ్గులైన్కు చెందిన మేరీతో వివాహం జరిగింది. విల్సన్ గౌండా కార్మికునిగా జీవనం గడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మేరీ పనిచేస్తున్న ప్రాంతంలోనే పనిచేస్తున్న మధుతో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. దీంతో కుటుంబంలో ఘర్షణలు జరిగేవి. 15 రోజుల క్రితం ఇంట్లో భార్య మేరీతో గొడవపడి విల్సన్ డోన్ పట్టణానికి వెళ్లాడు. మేరీ ఎలాగైనా భర్త విల్సన్ను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు మధుతో కలిసి హత్యకు ప్రణాళిక రచించింది. మేరీ ప్రియుడు మధుతో పాటు రఫీ, అశోక్లతో కలిసి ఆటోలో డోన్కి వెళ్లి విల్సన్ను నంద్యాలకు వెళ్దామని చెప్పి పిలుచుకుని వస్తూ మార్గమధ్యంలో మద్యం సేవించిన అనంతరం కైపా గ్రామం సమీపంలో ఒక వెంచర్ వద్ద ఆటోను నిలిపి విల్సన్ను దారుణంగా హత్య చేశారు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా ప్రియుడి మోజులో భర్తను దారుణంగా భార్య హత్య చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. పోలీసులు హత్యలో పాల్గొన్న నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్కు తరలించారు. విలేకరుల సమావేశంలో మంజునాథ్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. మాకు మర్డర్ జరిగిన వెంటనే ఆదేశించడం జరిగింది. కేసుని త్వరితగతిన ట్రేస్ చేయాలని చెప్పి, అదేవిధంగా డన్ డిఎస్పీ సార్ శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో నేను మరియు నందివర్గం ఎస్ఐ గారు, భూపాల్ గారు మరియు మా సిబ్బంది మొత్తం ఈ మధ్యకాలంలో మేము చాలా ఎఫర్ట్స్ చేసి వీళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నం జరిగింది. మా యొక్క ఎఫర్ట్స్తో వీళ్ళు భయపడి వచ్చి విఆర్ఓ గారి దగ్గర లొంగిపోయింది. అందుకు గాను ఎస్పీ గారు మా అందరినీ కూడా, మా సిబ్బందిని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. హత్య పగుల రాత్రి సార్ జరిగింది. అది ఆదివారం అర్ధరాత్రి, సోమవారం అర్లీ మార్నింగ్ కాలం సుమారు 1 గంట టైంలో జరిగింది. మృతుడు ఏ పని చేసేవాడు సార్? మృతుడు గౌండా పనిచేసేవాడు. అవి భార్య భార్య వ్యవసాయం కూలి పనిచేస్తారు. ఈ పిల్లలు ఎంతమంది సార్? 2 పిల్లలు, ఒక ఆడపాప, ఒక పిల్లడు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.